వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఫాస్టర్లు ఉన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ముమ్మాటికి హత్య అంటారు. హత్య నిజంగా ఇది రోడ్డు ప్రమాదమా? ఇది రోడ్డు ప్రమాదం అని మేము భావించట్లేదు. పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే అది యాక్సిడెంటల్ గా కనిపించట్లేదు. యాక్సిడెంట్ మోడల్ అయితే అక్కడ లేదు. కొట్టి ఆ యొక్క దగ్గర ఆ కట్టెలు ఉన్నాయి. కట్టెలకు కూడా రక్తం మరకలు. తర్వాత యాక్సిడెంట్ అయిందంటే బండి ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర పడి ఉండాలి. కానీ అలా కాకుండా పడుకోబెట్టి దానిపైన బండి పడేసినట్లు ఆ బండి పైన రక్తం ఉన్నది. సో కాబట్టి ఇది ప్రవీణ్ పగడాల్ గారి యొక్క పాస్టర్ గారి యొక్క హత్యగానే మేము భావిస్తున్నాము. దీనికి గవర్నమెంట్ మరి న్యాయం సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము. నిజానికి ఆయన ఒక గొప్ప ప్రవక్త. క్రిస్టియానిటీ పైన ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరిగినప్పుడు క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి, బైబిల్ జ్ఞానం కలిగిన వ్యక్తి, క్రైస్తవుల కొరకు ముందున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు మరణించలేదు, మరణానికి గురయ్యారని మేము భావిస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ మరి మా క్రైస్తవ సమాజానికి, కుటుంబానికి సంపూర్ణమైన న్యాయం చేకూర్చి మరి ఎవరైతే నిజానికి ఒకవేళ యాక్సిడెంట్ అయితే దేవునికి స్తోత్రం, ఒకవేళ హత్యగా భావించబడితే అట్టి వ్యక్తులకి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో చాలా మంచి వ్యక్తి, చాలా డిబేట్ లో కూడా పాల్గొన్నాడు అని అంటారు. అలాంటి వ్యక్తికి ఎవరు శత్రువులు ఎవరు ఉంటారు? ఆయన హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందంటారు? శత్రువులు అంటే ఇప్పుడు భారతదేశము మత ప్రమేయం లేనటువంటి దేశము. అన్ని మతాల వారికి ఇక్కడ స్వేచ్ఛ, సమాన హక్కులు ఉన్నాయి. కానీ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ మతం మీద ఇక్కడ మతోన్మాదులు ఎక్కువైపోయి క్రైస్తవ సమాజాన్ని అణచివేయాలని చూస్తున్నారు. భారతదేశంలోని ప్రజలందరము ఐక్యమత్యంతో ఆ సహోదర భావం కలిగి ఉన్నప్పటికీ కొంతమంది మతోన్మాదులు ఇలాంటి బైబిల్ వక్తలను, ప్రవక్తలను క్రీస్తు కొరకు, క్రైస్తవం కొరకు నిలబడినప్పుడు వారు జీర్ణించుకోలేక సో ఆయన ఏ విధంగా సంపాలని ఆల్రెడీ కొన్ని ఇంట్స్ కూడా ఇచ్చారు చంపుతామని. సో ఆ విధంగా ఆయన్ని హత్య చేసినట్లు మేము భావిస్తున్నాం. గతంలో ప్రవీణ్ పగడాల గారికి ఏవైతే థ్రెట్స్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు, ఆ వచ్చిన వాళ్ళని మీరు ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై అంటే ఇప్పుడు మాకు కూడా న్యూస్ వాట్సాప్ గ్రూప్ లో వస్తున్నాయి. సో కాబట్టి ఐడెంటిఫై అంటే చాలా మట్టుకు మాకు అది అర్థం కావట్లేదు, ఆ వ్యక్తి ఎవరనేది తెలియట్లేదు. కాకపోతే మాత్రం ఆయనకి బెదిరింపు కాల్స్ అయితే 100% వచ్చినాయి. ఇప్పుడు నిన్న పోస్ట్ మార్టం అయింది నైట్. పోస్ట్ మార్టంలో ఇది నార్మల్ డెత్, రోడ్డు ప్రమాదం అని చెప్పి పోస్ట్ మార్టం వచ్చింది కదా. పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు 3 రోజుల తర్వాత దాని రిపోర్ట్స్ వస్తాయి. అంతవరకు నువ్వు లేదంటే నార్మల్ డెత్ కింద ఎస్పీ గాని అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు. కానీ క్రైస్తవ సమాజం ఎటువంటి పరిస్థితులు నార్మల్ డెత్ గా భావించట్లేదు. అతన్ని ముమ్మాటికి పాస్టర్ గారిని మర్డర్ చేశారనేది మేము భావిస్తున్నాము. ముమ్మాటికి అక్కడ వాస్తవాలు కనిపిస్తున్నాయి కనుక ఇది మర్డర్ అని మేము భావిస్తున్నాము. మీరు దీనిపై గవర్నమెంట్ కి ఏం చెప్పాలను? గవర్నమెంట్ కి క్రైస్తవ సమాజానికి మేలు చేయాలి. అందరిలా క్రైస్తవులు కూడా భారతీయులు కనుక భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని పాస్టర్లు గాని, విశ్వాసులు గాని, మందిరాలను, క్రైస్తవ సంఘాలను కూల్చివేయడం గాని, కొట్టడం గాని, చంపడం గాని ఇది సరైనది కాదు, అమానుషం. కనుక ఒక మనిషిని మనిషిగా చూడకుండా కర్కశంగా చంపడం ఇది సరైనది కాదు. కనుక గవర్నమెంట్ అటు వారి మీద చర్యలు తీసుకుని కఠినమైన శిక్ష విధించి రాబోయే దినాలు ఇలాంటివి జరగకుండా చూడాలని గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం. బిగ్ టీ వారికి నిజంగా ధన్యవాదాలు. క్రైస్తవ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కానీ అవి కూడా కవర్ చేయడం లేదు. ముందైతే మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక సేవకునికి అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని ప్రపంచంలో ఎవరు పూడ్చలేరు. సరే, కొందరు యాక్సిడెంట్ అని అంటున్నారు, కానీ క్రైస్తవ లోకము నిజంగా మానవత్వం కలిగిన ప్రతి మనిషి అది హత్యగానే, అందరికీ నగ్న సత్యంగానే తెలియపరుస్తున్నది. మనకు అక్కడ జరిగిన విజువల్స్ కానీ, సంఘటన కానీ, రక్త మరకలు కానీ చూస్తే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అతను చనిపోయాడు, తిరిగి తేలేమన్న బాధల క్రైస్తవ లోకము వారి కుటుంబం ఉంటే, పైగా తాగి పడిపోయాడని, దశమ భాగాల కొరకు పాస్టర్లు ఇలాగూ చేశారని కొన్ని వింటున్నాం. ఇప్పుడు గతంలో 2011లో నా పైన కూడా దాడి జరిగింది.
అప్పుడు నేను కూడా చనిపోయే పరిస్థితి ఉంది. కోర్టులో కేసులు అయినాయి, కానీ న్యాయ వ్యవస్థను కింద మీద చేశారు. తుదకు ఒక లాయర్ నన్ను ఏమన్నాడంటే, నీకు నువ్వే గాయం చేసుకున్నావని అన్నాడు. అలాంటి వ్యవస్థ ఉంది. కాబట్టి అలాంటి వ్యవస్థను గవర్నమెంట్ సరిచేయాలి. ప్రతి వ్యక్తి మతం తర్వాత అండి, మనిషి ముందు మనిషి, ఒక మనిషిని కోల్పోయాం. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా బ్రతకాలి. ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించే లా అండ్ ఆర్డర్ను సరిచేసే బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి పాస్టర్ గారి కుటుంబానికి మొట్టమొదటిగా, రెండవదిగా క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము భావిస్తున్నాము. 3 రోజుల టైం ఎందుకు తీసుకున్నారో మాకు తెలియడం లేదు. ఒకటి, గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా క్రైస్తవ డాక్టర్లను కూడా అక్కడ ఉంచవలసింది, కానీ మా వాళ్ళు అలా డిమాండ్ చేశారో లేదో తెలియదు. క్రైస్తవులు కూడా డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్ల ముందు కూడా పోస్ట్ మార్టం జరిగితే నిజానిజాలు నిగ్గు తేలేవి. అప్పుడు మాకు కూడా ఒక సంతృప్తి ఉండేది. ఏది ఏమైనా అది ఏం జరిగింది అన్నది మాత్రం న్యాయం జరగాలి, బయటకు రావాలి, న్యాయం జరగాలి. ఇదే కోరుకుంటున్నాను.